హైదరాబాద్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. దీంతో అధికారులు ఈ 2 గేట్ల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. మూసీ ప్రాజెక్టు వరద వర్షాలపై మరింత సమాచారం మా సూర్యాపేట జిల్లా దూరదర్శన్ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, భారీ వర్షాలతో మూసీ నిండుకుండలా మారింది. ప్రస్తుతం ఎన్ని అడుగుల మేర వరద నీరు చేరింది? గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా హైదరాబాద్ లో అతి భారీ వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టుకి వరద పెరిగిందని చెప్పవచ్చు. ఈ మూసీ యొక్క పూర్తి స్థాయి నీటి మట్టము 45 ఫీట్ల ఎత్తులో ఉండాలి. ఇప్పటికే 43.05 ఫీట్ల ఎత్తుకి నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నీటి మట్టానికి మరో 1.5 అడుగుల లోపే ఉండడంతో వారంతా కూడా అప్రమత్తమయ్యారు. 2 గేట్ల ద్వారా ఈ రోజు సుమారు 1240 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసేందుకైతే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో 9 గంటల వరకు అధికారులు అయితే డ్యామ్ వద్దకు చేరుకొని ఉన్నారు. మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం, మన వెనకాల కనబడతా ఉంది. అధికారులు దానికి సంబంధించి అయితే ఆ గేట్లంతా కూడా దానికి పవర్ సప్లై ఉందా లేదా అని చెప్పి కూడా చెక్ చేస్తా ఉన్నారు. మూసీకి సంబంధించి 30 గేట్లు ఉన్నాయి. దాంట్లో 10 గేట్లు పూర్తి స్థాయిలో పనిచేయటం లేదు. మరొక 10 గేట్లను దాని సందర్భాన్ని బట్టి ఓపెన్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే 30లో 2 గేట్లను ఎత్తడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. అటు లెఫ్ట్ అండ్ రైట్ 2 కెనాల్స్ ఉన్నాయి. అవి ఇప్పటికే రన్ అవుతున్నాయి. గతంలో వారం రోజుల క్రితమే ఇటు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి, నల్గొండ జిల్లా నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం కూడా ఈ నీటిని విడుదల చేశారు. ఇప్పుడు భారీగా నీటి ప్రవాహం పెరగడంతో మరోసారి 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, గేట్లను ఎప్పుడు ఎత్తే అవకాశం ఉంది? గేట్లను ఎత్తి ఎన్ని క్యూసెక్ల నీటిని విడుదల చేసే అవకాశం ఉందంటారు? ఈ గేట్లను మనకైతే ముందస్తుగా 9 గంటలకు సమయం ఇచ్చారు. కానీ ఒక అర్ధగంట అటు ఇటుగా అప్పటికే అధికారులంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించి 20 గ్రామాలు, నల్గొండ జిల్లాకు సంబంధించి 21 గ్రామాలు, 21 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. 9:30 ప్రాంతంలో ఈ నీటిని అయితే 2 గేట్ల ద్వారా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి 1400 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసేందుకు 2 గేట్ల ద్వారా ప్లాన్ చేయడం జరిగింది. ఆ దిశగా అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పెన్బాడుకు సంబంధించినటువంటి మండల ప్రజలు ఈ పరివాహక ప్రాంతంపై ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. దానికి గ్రామాలకు చేరువలో ఉండడంతో వాళ్ళని ముఖ్యంగా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. 9:30 ప్రాంతంలో గేట్లను అయితే 2 గేట్ల ద్వారా నీటిని దిగువకైతే విడుదల చేయనున్నారు.